టీఎంసీ ఎందుకు వచ్చింది, మందులు ఎందుకు డాక్టర్లు ఎందుకు వద్దు, ఈ ప్రతి ఒక్క పాయింట్ ఉన్న వెనకాల మిషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బిగ్. సో ఈ గేమ్లో రావాలి అంటే ఫస్ట్ హై వైబ్రేషన్ ఉండాలి, ఫస్ట్ శాకాహారులు అవ్వాలి, గార్లిక్ వదలాలి, మష్రూమ్స్ తినకూడదు, సాధన చేయాలి, అండ్ మాస్టర్స్ వచ్చినప్పుడు రావాలి. ఇంట్లో కూర్చొని వచ్చినప్పుడు ఎందుకంటే అందరం చిన్నప్పటి నుంచి చూసాను, ఓ వస్తూనే ఉంటారులే ఇంట్లో ఎవరో ఒకరు. ఆ గేమ్ పోయింది. దట్ ఈస్ నాట్ ద గేమ్ నా. సో నన్ను ఎవరు పిఎంసీలో చూస్తున్న వాళ్ళు మా ఇంటికి రండి, మీ నాన్న వచ్చారు, మా ఊరికి రండి, నాట్ ద గేమ్. దట్ ఈస్ నాట్ ద గేమ్ నా. గేమ్ హ్యాస్ చేంజ్, రూల్స్ హ్యావ్ చేంజ్. మీరు రెడీగా ఉన్నారా చేంజ్ అవ్వడానికి? ఎండ్ వరకు రెడీగా ఉండాలన్నమాట, ఎండ్ వరకు చేంజ్ అవ్వడానికి. ఇవాళ నేర్చుకున్నది రేపు అబద్ధం అవ్వచ్చు, దానికి మీరు రెడీ ఉన్నారా? అదే సేత్ చెప్పాడు. సేత్ తెలుసా మీకు? సేత్ ఎవరు? మాస్టర్. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్నాడు. తను ఏమన్నాడంటే ఒక బిల్డింగ్ కట్టాలి అంటే మన బిలీఫ్స్, మనం ఏమైతే నమ్ముతున్నామో అవి ఒక్కొక్కటి ఒక్కొక్క బిలీఫ్, ఒక్కొక్క బ్లాక్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కట్టాలి, దీని మీద ఇది పెట్టాను, దాని మీద అది పెట్టాను. నాకేమో బిల్డింగ్ ఇలా కావాలి, కానీ నేనేమో ఇలా పైన పెట్టుకుంటూ వచ్చాను. ఇదో ఒక్కొక్కటి ఒక్కొక్క నమ్మకం. ఓకే, ఇది ఒక నమ్మకం, ఇదొక నమ్మకం, ఇదొక నమ్మకం. దీన్ని నాకేమో ఇలా కావాలి, ఇది నేను కట్టాల్సి అనుకునేది, నా విజన్లో ఉన్నది, కానీ నేనేం చేశాను, నా నమ్మకాల్ని ఇలా పెట్టుకుంటూ వచ్చాను. ఇదంతా టైం ఒక 10 ఏళ్ళు నాకు గడిపేశాను. పెట్టుకుంటూ వచ్చి అయ్యా నేనేమో వేరేలాగా అనుకున్నాను, ఇలా వచ్చింది ఏంటి అని అనుకుంటా. నాకు మేనిఫెస్టేషన్ రాదేమో, ఇంకో కోర్స్కి వెళ్తాం, రాదు రాదు రాదు, మేబీ ధ్యానంతో రాదేమో అనుకో. కానీ అక్కడ రియాలిటీగా చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం అనుకుంటే అయ్యో ఇంత టైం పెట్టేసాము, ఇంకేం చేస్తానులే. కానీ ఒక మాస్టర్, ఒక ధైర్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఇది నాకు కావాల్సింది, చెరిపేయడం. డిస్ట్రక్షన్ శివుడు, శివ ఎనర్జీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. డిస్ట్రక్షన్కి రెడీ లేని వాడు కన్స్ట్రక్షన్ చేయలేడు. ఓకే, ఆ డిస్ట్రక్షన్కి రెడీగా లేనప్పుడు వీ కెన్ నాట్ బీ ఇన్ కన్స్ట్రక్షన్. శివ ఎనర్జీస్, స్ట్రాంగ్ ఎనర్జీస్, అది తీసుకొని రావాలి, శివుడు ఎనర్జీస్. అప్పుడు మనం తీసుకొచ్చి ఓహో ఇలా చేయాలా, ఈ నమ్మకం కావాలా, ఈ నమ్మకం ఉంటే అవ్వదు. అక్కడ ఈ నమ్మకాన్ని అక్కడ పెట్టేసి ఇంకో నమ్మకాన్ని తెచ్చుకున్నాం. ఈ నమ్మకం పెట్టుకుంటే అప్పుడు అవుతుంది. ఓ సో ఈ నమ్మకం ఉంటే అవుతుంది, ఆ నమ్మకం ఆ బిల్డింగ్కి అవుతుంది, ఈ బిల్డింగ్కి అవ్వదు. అర్థమైందా మీకు? ఇది సేతు చెప్పాడు, ఇదే సేత్ స్పీక్స్, ఇదే సేతు విజ్ఞానం. మన యొక్క నమ్మకాలు అంత స్ట్రాంగ్. ఎప్పుడైతే మన యొక్క బిలీఫ్ సిస్టమ్ చేంజ్ చేసుకుంటే బిల్డింగ్లు అవుతాయి, పిరమిడ్లు అవుతాయి. ఇలాగే అవ్వాలి అనుకుంటే అవ్వదు. అప్పుడు అలా అయింది కదా, మరి అదే పెట్టాలి కదా. మరి అప్పుడు ఆ పిరమిడ్, బుద్ధుడు కర్నూలు పిరమిడ్ పెట్టినప్పుడు అది పెట్టారు మరి సార్, ఇప్పుడు అదే పెట్టారు కదా. ఇప్పుడు టైంకి, ఇప్పుడున్న ఎనర్జీస్కి ఏ నమ్మకం కరెక్టో అది తీసుకొని రావాలి. మన ఇష్టం. మీ పేరేంటండి? మీ పేరు వెంకటబాబు. నాకు వెంకటబాబు మొహం నచ్చలే, అస్సలు నచ్చలే మొహం, వెంకటబాబు మొహం. కానీ వెంకటబాబు మొహం అక్కడ ఉన్నారు నా ఎదురుగుండా. మరి వెంకటబాబు మొహం నాకు నచ్చదు, కానీ ఇంపార్టెంట్ ఆయన ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసో లేదో, యు ఆర్ ఎన్ ఇంపార్టెంట్ మ్యాన్. ఉన్నారు,
కానీ నాకు ఆయన మొహం నచ్చలేదు. నాకు ఆ నమ్మకం ఏదో ఉంది, ఆ షర్ట్ వేసుకుంటే నాకు నచ్చట్లేదు అని. అదొక నమ్మకం. చిన్నప్పుడు ఏదో ఎక్స్పీరియన్స్ అయింది, ఆ షర్ట్ వేసుకునే వాళ్ళు ఏదో చేశారు పాస్ట్లో. ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఆ నమ్మకం ఇక్కడ నేను క్యారీ చేసుకుంటూ వచ్చాను. చూడగానే అది ఆ షర్ట్ వేసేసుకున్నాడు. వెంటనే ఆ నమ్మకం యాక్టివేట్ అయిపోయింది. ఆ షర్ట్ అలా వేసుకున్నారు, ఆయన అలా ఉంటారు, అది స్టోరీ వచ్చేసింది నాకు బ్రెయిన్లో. వెంటనే నా యొక్క ప్రవర్తన చేంజ్ అయిపోయింది. అయ్యో ఈయన ఎందుకు వచ్చాడు ఇక్కడ. కానీ ఆయన ఇంపార్టెంట్, నేను అది గుర్తించలేకపోతున్నాను. ఎందుకు? నా యొక్క నమ్మకం వల్ల అది గుర్తించలేకపోతున్నాను. ఆయన ఎంత ఇంపార్టెంట్ అని. నేనేదో నా పాస్ట్ ట్రామా, నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి ఒక బిలీఫ్ని పెట్టుకొని అది గుర్తించలేకపోతున్నాను. ఇప్పుడు ఇక్కడ వర్క్ జరగాలి అంటే ఆయన డబ్బులు ఇవ్వడానికి రెడీగా కూర్చున్నారు అక్కడ నాకు సపోర్ట్ చేయడానికి. కానీ నేనేమో ఇలా పెట్టుకొని కూర్చున్నాను ఇక్కడ. నా ఎనర్జీ ఆయనకి కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఎనర్జీ ఎప్పుడూ మాట్లాడుతుంది. సో నేను ఇలా నమ్ముతున్నానని ఆయనకు తెలిసిపోయింది, ఆయన ఎనర్జీకి తెలిసిపోయింది. మాట్లాడక్కర్లేను, ఎనర్జీ స్పీక్స్, తెలిసిపోయింది. అప్పుడేం చేస్తాడు ఆయన? ఇవ్వాలి, నన్ను సపోర్ట్ చేయాలని అనుకున్నవాడు నన్ను చూసేసి నా ఎనర్జీ అలా మాట్లాడింది కాబట్టి లేచి నాతో మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోతాడు. అక్కడ నేను ఆపర్చునిటీ కోల్పేస్తున్నాను. అవునా? ఎలా కోల్పోతున్నాను? నేను ఏం మాట్లాడలే, ఏం చేయలే, అంత హాయిగా ఉన్నా, అంతా బాగున్నా, కానీ నా ఎనర్జీ మాట్లాడింది ఆయనతో. ఆయన ఎనర్జీ నా ఎనర్జీ కమ్యూనికేట్ చేస్తున్నాను. సో ఆయన నాకు ఏదైతే ఆయన చెప్పాలని వచ్చారో ఆయన చెప్పకుండా వెళ్ళిపోయారు వెంకట్ గారు. దిస్ ఈజ్ ఎనర్జెటిక్ కమ్యూనికేషన్. దీన్ని ఎనర్జెటిక్ కమ్యూనికేషన్ అంటారు. ఇదే కార్పొరేషన్లో నేర్పిస్తాం మేము. హౌ ఎనర్జీ స్పీక్స్. మన నమ్మకాలు ఏంటి, మన నమ్మకాలు, ఆ ఎనర్జీ ఇక్కడ ఉంది. మన చుట్టూ ఒక 3 ఫీల్డ్ ఉంటుంది. ఇది ఆరా కాదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది మన చుట్టూ. ఇది ఒక రేడియో వేవ్స్ లాగా మనం ఏది ఫీల్ అయితే, ఏది ఆలోచిస్తే అది ట్రాన్స్మిట్ అవుతుంది ఈ ఫీల్డ్లో. సో నేను ఇక్కడ కూర్చొని వెంకట్ గారి గురించి ఏదో ఆ మాట, అయ్యో ఆయన షర్టింగ్ది అస్సలు బాగాలే స్వర్ణ మేడం నేను మాట్లాడుకుంటున్నాను. ఆయనకు ఏం తెలియదు, ఆయన ఊరికే వచ్చాడు లోపలికి, నడుచుకుంటూ వచ్చాడు. మనం ఏమి మాట్లాడకుండానే ఆయనకు అర్థమైంది, ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో జరిగింది, ఇక్కడ ఏదో అయింది. నాకు రెసొనేట్ అవ్వట్లేదు, నేను వర్డ్స్ యూజ్ చేస్తున్నాను, రెసొనేట్ అవ్వట్లేదు, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్లేదు. వెంటనే ఆయన వెళ్ళిపోతారు. ఏం మాటలు లేకుండా మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. అయ్యో నేను చాలా అన్నం పెట్టానండి, మీకు చాలా బాగా చూసుకున్నాను, అయినా మీరు నాకు సపోర్ట్ చేయలేదేంటి? బికాస్ ఎనర్జీ స్పీక్స్. సో మనం మాట్లాడాలనుకున్నది, మనం ఏం నమ్మితే, మన నమ్మకాలు ఏంటి? పిరమిడ్ కట్టాలి కానీ డొనేషన్స్ రావట్లేదు. మనుషులతో తప్పు, మన నమ్మకాలతో తప్పు. మనం ఏం నమ్ముతున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం? క్లాసులు పెడుతున్నాం, మనుషులు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఏం నమ్ముతున్నాం? నువ్వు ఏం నమ్ముతున్నావు? మీరేం నమ్ముతున్నారు? మీ గురించి మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? నేను మాట్లాడితే ఎవరు వినరండి అంటే మన గురించి మనం ఏం నమ్ముతున్నాం?